రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా రాబోయే రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ తన ఛాంబర్ నుండి అదనపు కలెక్టర్లు పి అమరేందర్ దేవ సహాయంతో పాటు నీటిపారుదల, పంచాయతీరాజ్, డిఈఓ, విద్యుత్ శాఖ, వైద్య శాఖ, ఆరోగ్య శాఖ, మున్సిపల్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, పోలీస్, ఫైర్, వ్యవసాయ శాఖల అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో తుఫాన్ వల్ల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రెక్టిఫై అయ్యేటట్టు ఎన్షూర్ చేసుకోవాలి. మీ ఆఫీసర్స్ అందరు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. సో అది చూసుకోవాలి. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, వెటర్నరీ ఆఫీసర్, అట్లనే వీళ్ళంతా కూడా డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్, మీరంతా కూడా ఈ ఫిషరీ పనులు కూడా అంతా బయట వెంచర్ కాకుండా అగ్రికల్చర్ సైడ్ నుంచి, వెటర్నరీ సైడ్ నుంచి యానిమల్స్ కానీ ఇవన్నీ బయట వెంచర్ చేయకుండా మీ ద్వారా అంతా అవేర్నెస్ క్రియేట్ చేయండి. అట్లనే ఏమైనా మన సైడ్ నుంచి ఏమైనా లాస్ ఉన్నా కూడా అగ్రికల్చర్ లాస్ కానీ ఉంటుంది. అండ్ ఈ లెవెల్ వర్షం మనకి జూన్ నుంచి ఇప్పటి వరకు రాలేదు. సో కాబట్టి ఈరోజు కూడా మనకి ఈ ప్రెడిక్షన్ ఉంది, రేపు కూడా ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఆల్ ఆఫీసర్స్ షుడ్ బి వెరీ అలర్ట్ అన్నట్టు. ఎందుకంటే వచ్చే వర్షం అంతా కూడా సర్ఫేస్ మీదనే ఉంటుంది కాబట్టి మనకి బ్రీచెస్ కానీ, లేకపోతే రోడ్ క్రాస్ చేయకుండా ఉండడం కానీ, లేకపోతే ఇనండేషన్ కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. సో అలర్ట్గా ఉండాలి. పర్టికులర్గా ఎంపీడీఓస్ అందరు ఉన్నారు. ఎంపీడీఓస్, ఏసీ ఎక్కడెక్కడ మనకు ఛాన్స్ ఉంటుంది, ఎక్కడెక్కడ మనకి ఈ బండు అంత స్ట్రాంగ్గా లేదు, అవన్నీ ముందే తీసుకొని దాని కింద ఏమన్నా ఇవి ఉన్నాయా, గ్రామాలు ఉన్నాయో చూసుకొని వాటిని ఇమీడియట్గా షిఫ్ట్ చేసుకుంటూ ప్లాన్ చేసుకోవాలి అన్ని రకాలుగా. అట్లానే ఇరిగేషన్ సైడ్ నుంచి ఈ శాండ్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉండేటట్టు చూసుకోవాలి. మనకి ఒకటి ఆ కేఎల్ఐ కెనాల్ వెంకటాపురం దగ్గర ఎక్కడో బ్రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ టు సి ఇరిగేషన్, అది కూడా చూసుకోవాలి ఇరిగేషన్ సైడ్ నుంచి. అండ్ ఈ శాండ్ బ్యాగ్స్ అంతా కూడా ఉండేటట్టు ఎన్షూర్ చేసుకోవాలి. ఎలక్ట్రిసిటీ సైడ్ నుంచి మనకి ఎప్పటికీ కూడా ఈ ఏమంటారు అక్కడక్కడ ఇప్పుడు పవర్ కట్ లేకపోతే పవర్ పోవడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో మీరు ఒక కంట్రోల్